హాయ్ అండి. చికెను, చపాతీ, దోసల కాంబినేషన్ చాలా బావుంటుంది గదా! అది కూడా చిక్కటి గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దానండి. స్టవ్ మీద కడాయిలో ఆయిలు వేసుకొని లవంగాయి, మిరియాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయ కూడా వేసుకోవాలి. అది మిస్ అయింది. అల్లం, వెల్లుల్లి, చాలా కొంచెం కొబ్బరి, ధనియాలు, గసగసాలు, ఉల్లిపాయి, టొమాటో ఇవన్నీ వేసి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇన్ కేస్ గసగసాలు లేకపోతే గనక జీడిపప్పు గాని, బాదం పప్పు గాని ఏదైనా వేసుకోవచ్చు. టొమాటోలు కొంచెం మగ్గిపోయి స్కిన్ పీల్ ఆఫ్ అవుతుంది కదండి. ఆ స్టేజ్ లో ఒక పిరికెడు కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిపోవాలి. అవి చల్లారేలోపు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఈ టొమాటో ముక్కలన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదైతే కుక్కర్ లో చేస్తున్నాము. కుక్కర్ లో ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకొని అంతా కలుపుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసేసి 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, మీకు నచ్చితే గనక గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నాదైతే బాగా థిక్ గ్రేవీ అయింది. అందుకోసం అని చెప్పి కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకొని మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి. చపాతీలు, దోశల్లోకి చిక్కటి గ్రేవీతో చికెన్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. బై.